గిరిజన రైతుల ఆగ్రహ జ్వాలలు చూశాకైనా సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ లఘుచర్ల గ్రామంలో పచ్చని పంట పొలాల్లో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసే నిర్ణయాన్ని విరమించుకోవాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గిరిజన రైతులు అధికారులపై చేసిన దాడి ఘటన దురదృష్టకరమన్నారు. సీఎం అసమర్థ పాలనలో అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక సీఎం ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పాలన గాడి తప్పి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందంటూ ఎద్దేవా చేశారు. పచ్చటి పంట పొలాల్లో ఫార్మా చిచ్చు పెట్టి భూములు బలవంతంగా లాక్కొనే దుశ్చర్యలకు పాల్పడడం దుర్మార్గమన్నారు రాథోడ్. మంత్రి సొంత నియోజకవర్గం అని తెలుసు, ఆయన ఎంత దుర్మార్గంగా ఇబ్బంది పెడతాడో తెలిసినా ఆ ధైర్యం చేసి అధికారులను అడ్డుకున్నారు అని అంటే వాళ్ళు ఎంత ఆవేదన చెంది ఉంటారో, వాళ్ళ బాధ ఏందో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు కానీ రాష్ట్ర ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఇంత అమానుష్యం అంటే ఇంత పెద్ద సంఘటన జరిగితే ఇంత వాళ్ళని ఒప్పియటంలో వైఫల్యం చెందిండు, వాళ్ళని మెప్పించి ఖాళీ చేయించడంలో వైఫల్యం చెందిండు. హైదరాబాద్ పక్కన ఉంటే అది కేసీఆర్ తీసుకున్నాడు, కేటీఆర్ తీసుకున్నాడు కాబట్టి అక్కడ కట్టొద్దనే ఒక దురుద్దేశం. ఒకవైపేమో అనేక ఏళ్లుగా మూసీని నమ్ముకొని మూసి ఎంత కంపు కొడుతున్నా వాళ్ళకు వేరే దారి లేక, వేరే బతుకు, వేరే జీవనాధారం లేక మూసిని నమ్ముకుని ఉంటే వాళ్ళని ఖాళీ చేయిస్తున్నారు. కానీ ఖాళీగా ఉన్న ఫార్మాసిటీ భూములను ఫోర్త్ సిటీ అంటే ఏంది? హైదరాబాద్ పెరిగితే దానంతటా అది పెరగాలి. కానీ ఆయనే ఒక సిటీని పెంచుతా అని చెప్పి మరి మనం ఎక్కడ విని ఉండం. ఒక సిటీని ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వం అనుకొని కట్టియటం, క్రియేట్ చేయటం అనేది మనం ఎక్కడ కూడా చూసి ఉండం. ఎవరు ప్రశ్నిస్తే, ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి వాళ్ళ మీద 3rd డిగ్రీలు ప్రయోగించడం, వాళ్ళని భయపెట్టడం, ఆ కుటుంబాలని బెదిరించడం రేవంత్ రెడ్డి గారికి పరిపాటి అయిపోయింది. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. దీని పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వహించాలి, ముఖ్యమంత్రి గారు వహించాలి.